ఈ ఇన్సిడెంట్ బీహార్లో జరిగింది. తను లవ్ చేసిన అమ్మాయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటుందని చెప్పి అమ్మాయిని చంపేశాడు. చాలామంది ఏంటంటే ప్రేమ అంటే వదులుకోవడం కదా, చంపేయడం ఏంటని చెప్పి ఇలా మాట్లాడారు. అది నిజమే, అది 100% అగ్రీ. కాకపోతే నేను ఒక చిన్న విషయం చెప్తా. వాడు చంపాడు అంటే 2 కేటగిరీస్ కింద అయి ఉండాలి. ఒకటి, మగధీర సినిమాలో రణదేవ్ బిల్లా ఉంటాడు, ఐడియా ఉందా? నాకు దక్కంది ఎవ్వరికి దక్కకూడదు అంటాడు. అయితే ఆ కేటగిరీ అవ్వాలి. లేదు అనుకుంటే నిన్ను లవ్ చేసి నువ్వు చాలేదని చెప్పి నీ ఫ్రెండ్తో పడుకొని, వాడు చాలేదని చెప్పి వాడి ఫ్రెండ్తో పడుకొని, ఇలా దొరికిన ప్రతి ఒక్కడితోని పడుకొని చివరిలో ఆడెవడో కొట్టంగాని ఆడెవడికో డబ్బు ఉందని చెప్పి పెళ్లి చేసుకుంటారు చూడు, అలాంటి వాళ్ళని చంపేయచ్చు, తప్పులేదు. బేసిక్గా ఇక్కడ మనం ఎవరితో ఎలా ఉండాలి అనేదే మ్యాటర్. అంతేగాని ఇలా 10 మందితో పడుకున్న దాన్ని నేను ట్రూగా లవ్ చేస్తాను, నేను పెళ్లి చేసుకుంటాను అంటే అవ్వదు కదా. ఒక అమ్మాయి 10 మందిని కానీ లవ్ చేస్తే అందులో ఎవడో ఒకడు ఖచ్చితంగా సిన్సియర్గా ఉంటాడు. ఎందుకంటే వాడికి అది ఫస్ట్ టైం అయినా అవ్వచ్చు, లేదంటే వాడు చాలా వీక్ అయినా అయి ఉండొచ్చు. చాలా కేటగిరీస్ ఉంటాయి, చెప్పలేం. కాబట్టి వాడు చంపాడంటే ఆ రెండిట్లో ఏదో ఒక కేటగిరీ. అలాగని వాడు చేసింది రైట్ అని చెప్పను. కాకపోతే ఆ 2 కేసులో ఏదో ఒక కేసు అయి ఉంటుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.